హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ నుంచి మనకి ప్రపంచ ప్రఖ్యాతి సినిమాలు తీయటంలో మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంతో కృషి చేసి ఉన్నారు. ఆయన మోసగాళ్లకు మోసగాడి చిత్రము ప్రపంచ స్థాయి రికార్డులు సృష్టించడం జరిగింది. ఆ కోవలోనే ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్నటువంటి రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్నటువంటి చిత్రం ఎస్ఎస్ఎంబి 29 ఒడిశాలో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని అందరూ హైదరాబాద్ వచ్చేయటం జరిగింది. గత 15 రోజుల నుంచి ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో షూటింగ్ జరుపుకుంది. సిమిలిగూడ సమీపంలోని మాలి ఫుట్సిల్ బాల్డా ప్రాంతంలో షూటింగ్ చేయడం జరిగింది అన్నమాట. తాజాగా ఈ షూటింగ్ గురించి ఓ అప్డేట్ కూడా మనకు వస్తడం జరిగింది. మహేష్ బాబు మీద కొన్ని కీలకమైన సన్నివేశాలు ఈ ఒడిశా షూటింగ్ లో జరపడం జరిగింది. ఒడిశాలో దాదాపు 2 వారాలు జరిగిన షూటింగ్ మంగళవారం రాత్రి పూర్తయింది. ఇక అక్కడి అక్కి ప్రకృతి అందాలు షూటింగ్ టీమ్ కి ఎంతో మంత్రముగ్ధుల్ని చేసిందని ప్రతి వాళ్ళు చెప్తూ జరుగుతుంది. ఇదొక స్వర్గసీమలాగా వాళ్ళకి అనిపించిందని మూవీ టీం చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడి ప్రజల సహకారం తాము ఎప్పటికీ మర్చిపోలేమని అని చెప్తూ ఒడిశా యొక్క ప్రజలకి తమ కృతజ్ఞతలు తెలుపుకుంటూ టీము అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ రావటం జరిగింది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడి మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆధారంగా అక్కడికి వచ్చి ఎంతో ఆసక్తి కనబరిచారు చూస్తాకి. వారితో కాసేపు సరదాగా ఫోటోలు దిగటం కూడా జరిగిందని మనకి న్యూస్ లో తెలుస్తుంది. హీరోయిన్ ప్రియాంక చోప్రాతో అభిమానులు ఎక్కువగా ఫోటోలు దిగి తమ అభిమానాన్ని చాటుకున్నారని మనకు న్యూస్ ద్వారా తెలుస్తుంది. అక్కడ అధికారులు కూడా మహేష్ బాబు రాజమౌళితో ఎంతో అభిమానంగా వాళ్లతో ఫోటోలు దిగడం జరిగింది. ఇక ఈ మూవీ గురించి మనం చెప్పుకోవాలంటే ప్రపంచ మొత్తాన్ని తిరిగే ఒక సాహస ప్రయాణికుడిగా అటవీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని మనకి చూచా ఛాయగా తెలుస్తుంది. పోతే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే సుకుమారన్ ఒక కీలక పాత్రలో నటిస్తడం జరిగింది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ కూడా ఈ చిత్రంలో నటించడం జరిగింది. మిగిలిన నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇందులో మన సూపర్ స్టార్ మహేష్ బాబు మునుపెప్ప చెయ్యని ఓ విభిన్నమైన పాత్రలో ఒక కొత్తదనం ఇచ్చే తన పర్సనాలిటీతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా విజేంద్ర ప్రసాద్ కథని అందియడం జరిగింది. ఇంకా రెండో షెడ్యూల్ కి వస్తే ఎస్ఎస్ఎంబి 29 కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చిత్ర బృందం చెప్పుకుంటూ వచ్చింది. హైదరాబాద్ లో ఈ చిత్రం కోసం ఒక సినీ సిట్టింగ్ వేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందని తెలుస్తుంది మనకి. మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ తో పాటు దాదాపు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ సెకండ్ షెడ్యూల్ లో శరవేగంగా జరుపుతారని తెలుస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక సెట్ ని సన్నద్ధం చేస్తున్నారని టాక్ వినపడుతుంది. అయితే ఈ సెట్టింగ్ లో హైదరాబాద్ లో భారీ సెట్ ను సిద్ధం చేస్తూ ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నేతృత్వంలో ఒక పోరాట ఘట్టాన్ని షూట్ చేయబోతున్నట్టు సమాచారం వస్తుంది. ప్రపంచ స్టాండర్డ్ తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథగా ఉండబోతుందని మనకి ముందలే తెలుసు. ఈ సినిమాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి భారీగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి అటువంటి సెట్టింగ్స్ వేసి ఈ చిత్రాన్ని రూపొందించడం జరుగుతుంది. ఇక రాజమౌళి చిత్రాలు ఇక పాన్ ఇండియా లెవెల్ దాటి పాన్ వరల్డ్ లెవెల్ లో ఈ చిత్రాన్ని చేయబోతున్నారు. కొత్త షెడ్యూల్ వేసి 300 మంది ఫైటర్స్ తో నీటి లోపల అద్భుతమైన ఒక పోరాట ఘట్టాన్ని హైదరాబాద్ లో షూట్ చేయబోతున్నారని మనకు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్ఎంబి 29 గురించి మీకు చెప్పాలనుకున్న సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.